ఎస్ఎల్బీసీ టన్నెల్లో జరిగిన ప్రమాదంలో చనిపోయిన 8 మంది కార్మికులు ఇంజనీర్ల మృతదేహాలను సాయంత్రంలోపు వెలికి తీయాలని ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే 5 మృతదేహాలు వెలికి తీసినట్టు తెలుస్తోంది. మరో 3 మృతదేహాల కోసం రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. అక్కడి నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి రవి అందిస్తారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో జరిగిన ప్రమాదంలో చనిపోయిన 8 మంది కార్మికుల మృతదేహాలను ఈరోజు సాయంత్రం లోపు వెలికి తీయాలి అని చెప్పి రెస్క్యూ టీమ్ భావిస్తూ ఉంది. ఈరోజు ఇప్పటికే 5 మృతదేహాలను వెలికి తీసినట్లుగా తెలుస్తుంది. మరొక 3 మృతదేహాలు ఆ లోపల టీబీసీ మిషన్ ఫస్ట్ సెకండ్ ఫ్లోర్లో ఇరుక్కున్నట్లుగా ప్రాథమికంగా భావించారు. ప్రస్తుతం అక్కడ వాళ్ళ మృతదేహాల కోసం రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతూ ఉన్నాయి. సో ఇప్పటికే ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్తలు లోపలికి వెళ్ళి జీపీఆర్ మిషన్ అదేవిధంగా ఆక్వాయి ద్వారా ఎక్కడైతే 5 మంది భూమి లోపల చిక్కుకొని పోయారు, 3 మీటర్ల బురద కింద చిక్కుకొని పోయారని మార్కింగ్ చేసిందో ఈరోజు రెస్క్యూ టీమ్స్ కోసం వెళ్ళినటువంటి వాళ్ళంతా కూడా అక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగించి ఆ బురద మట్టినంతా తొలగించారు. ఆ లోపల ఉన్నటువంటి 5 మృతదేహాలను కూడా వెలికి తీసినట్లుగా తెలుస్తుంది. వాటికి ఇక్కడే పోస్ట్మార్టం జరపడానికి ఇప్పటికే ఫోరెన్సిక్స్ టీంతో పాటు నార్కర్నూలు అచ్చంపేటకు చెందినటువంటి ఫోరెన్సిక్ టీంను వైద్య బృందాన్ని కూడా ఇక్కడికి తీసుకొని వచ్చారు. మరోవైపు గాంధీ ఉస్మానియాకు చెందినటువంటి ఒక మెడికల్ టీంను కూడా ఇక్కడికి రావాలని చెప్పి ఆదేశించారు. ఈరోజు సాయంత్రం లోపు వాళ్ళు కూడా చేరుకుంటారు. మిగతా 3 మృతదేహాలు ఎక్కడైతే టీబీసీ మిషన్ దగ్గర ఉన్నాయని భావించారో వాటిని కూడా సాయంత్రం లోపు వెలికి తీస్తే ఆ డెడ్ బాడీస్కి మొత్తం కుళ్ళిపోయినటువంటి స్థితిలో ఉన్నాయని చెప్పి భావిస్తున్నారు. కాబట్టి ఆ మృతదేహాలకు ఇక్కడే పోస్ట్మార్టం నిర్వహించాలా లేకపోతే నార్కర్నూలు హాస్పిటల్కు తీసుకొని వెళ్ళే ఏర్పాట్లు కూడా ఏమైనా ఉంటాయనే దానిపైన కూడా సమీక్షించారు. ఇప్పటికే నార్కర్నూలు ఏరియా హాస్పిటల్ వద్ద 8 అంబులెన్స్లను కూడా సిద్ధంగా ఉంచారు. ఇన్ కేసు మృతదేహాలు గుర్తించే విధంగా ఉన్నాయి, కుటుంబ సభ్యులు ఒకవేళ గుర్తుపడితే మాత్రం వెంటనే వాటికి ఇక్కడే పోస్ట్మార్టం నిర్వహించి నార్కర్నూలు తరలించి అక్కడి నుంచి ప్రత్యేకంగా అరేంజ్ చేసినటువంటి అంబులెన్స్ల ద్వారా వాళ్ళ సొంత గ్రామాలకు చేరవేసే అవకాశం ఉంటుంది. ఇన్ కేసు మృతదేహాలను పూర్తిగా గుర్తుపట్టలేని స్థితిలో కుళ్ళిపోయినటువంటి స్థితిలో ఉంటే మాత్రం గాంధీకి తరలించి అక్కడ ఫోరెన్సిక్ ద్వారా ఉంచి డిఎన్ఏ టెస్ట్ చేసిన తర్వాత కుటుంబ సభ్యులకు అప్పగించే అవకాశం ఉంది. సో ఇప్పటికే అటు గాంధీ ఉస్మానియాకి సంబంధించినటువంటి అంబులెన్స్లు, నార్కర్నూలు అచ్చంపేటకు సంబంధించినటువంటి అంబులెన్స్లతో పాటు నార్కర్నూలు ఏరియా హాస్పిటల్ వద్ద కూడా అంబులెన్స్లను సిద్ధంగా ఉంచారు. ఈ రోజుతో ఈ మృతదేహాల వెలికితీత కూడా పూర్తి చేసే అవకాశం కనిపిస్తోంది. కెమెరామ్యాన్ జిల్లా రాజేష్తో రవికుమార్, ఎన్టీవీ, ఎస్ఎల్బీసీ నుంచి.